బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ ఇప్పుడు మన వైజాగ్లో. హాయ్, హలో హలో, నమస్తే. నమస్తే సార్. సార్ చాలా రోజులైంది మిమ్మల్ని కలిసి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్. ఎందుకంటే యూజువల్గా ఫోన్ చేసి వెంటపడి ఇంటర్వ్యూలు అడిగి తీసుకుంటూ ఉంటాం. అలాంటిది మీరు గుర్తుపెట్టుకుని నాకు ఫోన్ చేసి అది కూడా మీరు ఎలా అడిగారంటే నాకు చాలా ఆనందకర విషయం అంటే నా వంతు నేనేం చేయగలను. అది నిజంగా నాకు చాలా సంతోషం. మీరు అది అడిగారు నా వంతు ఏం చేయగలను, ఎక్కడ రమ్మంటారు, మీరు ఏం చేయమంటారు. సార్ అది నాకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో ఐ హోప్ ఈ ఫ్రెండ్షిప్ మంది ఇలా కంటిన్యూ అవ్వాలి కోరుకుంటున్నాను. ఏంటి సార్, శ్రీనివాస మంగాపురం ఫస్ట్ సినిమా ఏమో విలేజ్ బ్యాక్డ్రాప్ ఆర్ఎక్స్ అన్నారు, తర్వాత ఏమో మహాసముద్రం బీచ్కి వెళ్ళారు, తర్వాత ఏమో మంగళవారాన్ని అడవులకు ఫారెస్ట్ తిన్న బ్యాక్డ్రాప్ రచించారు. ఇప్పుడు శ్రీనివాస మంగాపురం కొండల్లోకి వెళ్తున్నారు, తిరుపతి కొండలోకి. ఇది అనుకోకుండా అలా జర్నీ అలా వెళ్ళిందా? లేదు, అదేం లేదండి. స్టోరీ ఇది ఎప్పటి నుంచో ఉంది నా దగ్గర. నేను అనుకున్నప్పుడే నేను శ్రీనివాస మంగాపురం టైటిల్ అనుకున్నాను. టౌన్స్ బ్యాక్డ్రాప్ మూవీ అని. ఓన్లీ తిరుపతి ఒకటే కాదు, ఇంకా బ్యాక్డ్రాప్స్ ఉంటాయి సినిమాలో. అది కొంచెం మొత్తం టోటల్ రాయలసీమ అలానే కాదు, చెప్తున్నాను కదా, తిరుపతి ఉంటుంది, ఇంకో టౌన్ కూడా ఉంటుంది, కొంచెం బళ్ళారి బ్యాక్డ్రాప్ కూడా ఉంటుంది, కొంచెం రగ్గడ్ సినిమా, రస్టిక్ ఉంటుంది. అలా అంటే మరీ ఏదో రా రస్టిక్ అలా అని కాదు. మన నేటివిటీకి తగ్గట్టు ఉంటుంది. విజువల్లీ బాగుంటుందండి. సో కొన్ని క్యారెక్టర్స్, నేమ్స్ ఇవన్నీ కలిపి రావడం వల్ల తిరుపతిలో యాక్చువల్లీ ఎప్పటి నుంచో చేద్దాం అనుకున్నాను. వై అందరూ తిరుపతి అంటే వెంకటేశ్వర స్వామి టెంపుల్, తిరుమల 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 తప్ప తిరుపతి ఎంత మా సిటీయో చాలా మందికి తెలియదు. యాక్చువల్లీ నేను కొంత ఎంక్వైరీ, నాకు ఎప్పటి నుంచో నాకు తెలుసు అక్కడ టూ మచ్ ఆఫ్ రౌడీజం ఉంది తిరుపతిలో. ఒకప్పుడు, ఇప్పుడు లేదు కానీ అక్కడ స్ట్రీట్ ఫైట్స్ జరుగుతూ ఉంటాయి, గ్యాంగ్స్ ఉన్నాయి, మర్డర్స్ జరిగినాయి, సో మెనీ మర్డర్స్ జరుగుతూ ఉంటాయి, రౌడీ షీటర్లు ఉన్నారు, చెప్పిన గ్యాంగ్స్ ఉన్నాయి. ఇప్పటికీ గ్యాంగ్స్ అంటే కుర్రోళ్ళే, మాసి కుర్రోళ్ళు గ్యాంగ్స్ కింద కొంచెం చాలా మాస్ సిటీ అండి అది. నేను ఆపోజిట్ నుంచి చూసా తిరుపతిని. మీకు ఎలా తెలిసింది? ఎలా తెలిసింది అంటే తెలుసుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా తెలుస్తుంది. వై నేను అసిస్టెంట్గా ఉన్నప్పుడు నేను ఒక మూవీ తిరుపతిలో షూటింగ్ ఎప్పుడో సో మెనీ ఇయర్స్ బ్యాక్. ఆ షూటింగ్ చేస్తున్న టైంలో లోకల్ కుర్రోళ్ళే వస్తూ ఉండేవారు. నాకు ఎప్పుడు పని ఏంటి, నాకు అంతే ఎంక్వైరీలే పడి ఏదో లోకల్ ఏంటంటే అంతా చెప్పుకుంటా వచ్చాడు మొత్తం. నేను ఇంకా అడిగి దాని తర్వాత నేను ఎప్పుడైతే శ్రీనివాస మంగాపురం అని అనుకున్నానో అప్పుడు నాకు తెలిసిన ఫ్రెండ్స్ని బాగా కొంచెం డీప్గా వెళ్ళి కనుక్కోవడం అవి ఇవి. సో నేను చాలా ఎగ్జైట్ అయ్యా. సో తిరుపతి బ్యాక్డ్రాప్ చేద్దాం ఇది అని చెప్పి నేను అప్పుడు తిరుపతి బ్యాక్డ్రాప్ రాసుకోవడం మొదలుపెట్టాను. స్టోరీ ప్రకారం ఇంకా బ్యాక్డ్రాప్స్ ఉంటాయి. సో శ్రీనివాస మంగాపురం టైటిల్ పెట్టుకున్నాను. సో ఇప్పుడు లేటెస్ట్గా సినిమా అప్పుడు అనుకున్నారు, తయారు చేసుకున్నారు. ఇప్పుడు తిరుపతి ఎలా ఉంది ఏమైనా చెక్ చేశారా? నేను షూటింగ్ అంతా అక్కడే చేశాను, లొకేషన్కి వెళ్ళాను. ఇంకా అలాగే ఉందా? అంటే నేను ఇప్పటికీ అలా ఉందని నేను అన్నా, కానీ ఆ మాసినెస్ అయితే పోలేదు. తిరుపతిలో కొంతకాని రౌడీజాలు ఇప్పుడు ఏం లేవండి, గ్యాంగ్స్ అయితే తగ్గిపోయినాయి. నేను కనుక్కున్నది ఇప్పుడు 15 years పైన అసిస్టెంట్గా ఉన్నప్పుడు అని చెప్తున్నాను కదా, 15 కూడా 10 years బ్యాక్ అలా. కానీ నేను స్టోరీ ఈ మధ్యన అనుకున్నా, అది మైండ్లో ఉండిపోయి నేను బ్యాక్డ్రాప్ తిరుపతి రాద్దామని 3 years బ్యాక్ నుంచి నేను రాసుకోవడం మొదలుపెట్టాను. నేను స్టోరీ ప్రపంచంలో అందరూ కూడా తిరుపతి వెళ్ళకుండా, హిందువులు అందరూ కూడా ఎక్కడున్నా తిరుపతి వెళ్ళకుండా ఉంటారు. బట్ ఎవరు కూడా ఏంటి ఫ్లైట్లోనో ట్రైన్లోనో బస్సులోనో వెళ్ళి జనగా సరాసరి మీదకి వెళ్ళిపోవడం తప్ప కిందనే మీరు అన్నట్టు కిందనే తిరగడం. దాంట్లో అది ఒక డైలాగ్ కూడా ఉంటుందండి ఇందులో. సినిమా స్టార్టింగ్లో అందరూ పుణ్యం కోసం ఈ తిరుపతి వస్తారు, కానీ వాళ్ళందరికీ తెలియదు ఏంటంటే ఈ తిరుపతిలో పుణ్యాత్ముల కన్నా పాపాత్ములు. చూడండి, మనోభావాలు దెబ్బతింటాయి. అంటే నేను జనరలైజ్ చేసి కాదండి, నేనంటే నేను సినిమాలో అంటే మూవీలో ఉన్న క్యారెక్టర్స్ గురించి మాట్లాడతాను తప్ప నేను ఎప్పుడు జనరలైజ్ చేసి కానీ టైటిల్ అయితే మాత్రం భలే కుదిరింది కదా. అవును, అంటే ఒకట్లేండి, అది ఒరిజినల్గా టైటిలే అది. మీకు టైటిల్ శ్రీనివాస మంగాపురం, శ్రీనివాస్ పైన ఇద్దరు అమ్మాయి అబ్బాయి చెయ్యి గన్న పట్టుకుని ఉన్నది డిజైన్. అసలు శ్రీనివాస మంగాపురం టైటిలే అదే, శ్రీనివాసు మంగమ్మ. మీ ఆటోమేటిక్గా అక్కడ దేవుడి పేర్లు అవి, అవే పేర్లు హీరో హీరోయిన్లు పెట్టి అంతవరకు ఓకే టైటిల్. దానికి మీరు ఈ మాసీ లుక్ టైటిల్ డిజైన్ అలాట్ చేసి అంటే యూజువల్గా ఒక లవ్ స్టోరీ, దానికి వచ్చే హడ్డిల్స్,
వాళ్ళకి సపోర్ట్గా నిల్చునే ఒక పెద్ద ఆయన. ఇదే ప్యాటర్నా ఇంకేమైనా? మీరు రాసేసారు కాదు అంటే కమర్షియల్ స్టోరీ. నేను చాలా సార్లు చెప్తున్నాను, నేను అంటే మరీ పాయింట్ కొత్తదని నేనేమి చెప్పట్లేదు, కానీ కంప్లీట్ ట్రీట్మెంట్ కొత్త, కంప్లీట్ ఉంటుంది. నువ్వు విజువల్లీ చాలా కొత్త ఉంటుంది. ఈ రగ్గడ్ స్టైల్లో ఇంత క్వాలిటీ ఫిల్ము ఈ రగ్గడ్ స్టైల్లో మన తెలుగులో రాలేదు ఈ మధ్యకాలం. నేను అనేది నేను ఎప్పుడో ఒక్కడు చూసా. దాని తర్వాత తమిళ్లో కొన్ని సినిమాలు చూసాను, కానీ ఇక్కడ రాలేదంటే నేను చూసిన వాటిలో రగ్గడ్నెస్ అంటున్నాను నేను. దానికి తోడు చాలా క్యారెక్టర్స్ అన్నీ కొత్తగా ఉంటాయి, సీన్స్ అన్నీ కొత్తగా ఉంటాయి, నా మేకింగ్ స్టైల్ ఉంటుంది. ఈ సినిమా అంటే గత 3 సినిమాలు ఒక్కొక్క సినిమా ఒక్కొక్క టైపు, ఇది 4వ టైప్ ఉంటుంది. ఇది ఖచ్చితంగా ఉంటుంది. నేను చాలాసార్లు చెప్తున్నా, ఆల్ జానర్స్ చేయాలి. నేను ఒక జానర్లో ఫిక్స్ అవ్వకూడదు. అసలు మహాసముద్రం తీసిన తర్వాత మంగళవారం అసలు కంప్లీట్ వేరే, అసలు మేకింగే వేరే, మీ నుంచి అది ఎవరు ఎక్స్పెక్ట్ మేకింగే వేరే అండి అది. సో మళ్ళీ అక్కడి నుంచి వస్తే శ్రీనివాస మంగాపురం వేరే. మంగళవారం నుంచి మాట్లాడాలంటే యాక్చువల్గా అది మీ స్టైల్ కానీ సినిమాలోకి వెళ్ళారు, బట్ అందులో హీరోయిన్ క్యారెక్టర్ ద్వారా మళ్ళీ మీ స్టైల్ అసలు అది ఇంకోటి ఎవరు చేయలేరు అసలు. యాక్చువల్గా మేకింగ్ కూడా చాలా కష్టం. మంగళవారం మీకు అంత ఈజీ కాదు.